ఇంతటి ఘోరకరమైన రోజు అస్సలు చూసి ఉండరు. జరిగేది ఇదే. అన్ని పనులు పక్కన పెట్టండి, ఒక్కసారి వీడియో చూడండి. వీడియో మీకు చాలా వరకు కూడాను ప్రయోజనకరంగా ఉంటుంది. చూడకుంటే నష్టమే జరుగుతుంది. ఏమాత్రం అశ్రద్ధ వహించొద్దు. వీడియో పూర్తిగా చూడడమే కాకుండా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున తల వంచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్త్రీలకు ఈ రోజున ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుంది. మీరు చేపట్టిన పనులు మరింతగా సజావుగా సాగుతాయి. ఆదాయ సమస్యలు సామరస్యంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులతో తెలివిగా సాగవలసి ఉంటుంది. శరీరంలో శక్తి లేకపోవడం వల్ల అలసట కమ్మేస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులతో బాగా కలిసిపోతారు. మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా? అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం, పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం, ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది. మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ 9063647339. ఈ రోజున తల వంచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్త్రీలకు ఈ రోజున ఎంత దూరంగా ఉంటే అంత మేలు కలుగుతుంది. మీరు చేపట్టిన పనులు మరింతగా సజావుగా సాగుతాయి. ఆదాయ సమస్యలు సామరస్యంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులతో తెలివిగా సాగవలసి ఉంటుంది. శరీరంలో శక్తి లేకపోవడం వల్ల అలసట కమ్మేస్తుంది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులతో బాగా కలిసిపోతారు. మీ మధ్య ఎవరైనా ఏదైనా విభేదాలు తొలగించేలాగా ప్రయత్నాలు చేస్తుంటే వారికి సహకరించండి. అపార్థాలు పక్కన పెట్టేయండి. మీరు చెప్పేదానితో మీ తల్లిగారికి ఈ రోజు కోపం రావచ్చు. మీతో ఏకీభవించలేకపోవచ్చు. కానీ కోపావేశాలు పక్కన పెట్టండి. మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించండి. కార్యాలయంలో ప్రమోషన్ వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ బిడ్డ కోర్సు గురించి చాలా గొడవ పడాల్సి ఉంటుంది. కార్యాలయంలో కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చును. గతంలో చేసిన కృషికి మీరు ప్రయోజనాలు పొందుకుంటారు. ఆర్థిక సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వ్యక్తిగత సంబంధాలు మాధుర్యం పెంచుతాయి. ప్రజలు మీకు చాలా మద్దతు ఇస్తారు. వ్యాపారంలో కొత్త రకం ప్రణాళికలు అలవర్చుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో వేగంగా మార్పులు వస్తాయి. వాటిని సులభంగా అంగీకరిస్తారు. పిల్లలు కొత్త ఆలోచనలతో ఉత్సాహంతో ఉంటారు. ఆకస్మికంగా వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టు ప్రారంభించడానికి ఇది మంచి సమయము. ఇంట్లో వాతావరణం సంతోషంగా సానుకూలంగా ఉంటుంది. అందరూ ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు. భాగస్వామితో భావోద్వేగ సంబంధం బలపడుతుంది. ఇక అవతలి ఆకర్షణీయమైన వ్యక్తిని కలవచ్చు. కొత్త ప్రారంభానికి సమయం అధికమవుతుంది. అధిక పని వల్ల కంటి ఒత్తిడి వస్తుంది. తేలికపాటి వ్యాయామం చేయండి. పుష్కలంగా నీరు తాగండి. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాస్త ప్రతికూలంగా కూడా ఉంటుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం కాస్త పక్కదారి పట్టవచ్చు. ఆర్థిక పరంగా అశుభంగా ఉన్నది. కావున అశ్రద్ధ వహించకుండా మీ పనులు మీరు ఈ రోజునే పూర్తి చేసుకోండి. ఆదాయం తప్పక వృద్ధి అవుతుంది. భూములు, ఆస్తులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త. నూతన నిర్ణయాలు పక్కన పెట్టండి. ఆరోగ్యం సహకరిస్తుంది. మొత్తానికి హెచ్చు తగ్గులతో ఈ రోజున ఈ రాశి వారికి ఉండబోతోంది. నిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.